హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ శంకుచక్రధరుడి చల్లని అనుగ్రహం మనకు లభించాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని, ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీస్సులు మనందరకు లభించాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి. మనకు ఉన్న సమస్యలను దూరం చేసి మనం కోరుకున్న సంతోషాన్ని మనకు ప్రసాదించాలి అని మీ అందరి తరపున మనస్ఫూర్తిగా నేను కూడా బాబా గారిని వేడుకుంటున్నాను. ఈరోజైతే మన దుఃఖాన్ని తొలగించి మన సమస్యల్ని తీర్చేందుకు మన సాయీసుడు మన ముందే ఉన్నారు. బాబా గారు మనతో చెబుతున్నారు, తల్లి, నీకెందుకు ఇంత దుఃఖం కలుగుతున్నది? ఎవరు నీకు కలిగిన కష్టాన్ని దుఃఖాన్ని గుర్తించలేదని ఎందుకు బాధపడుతున్నావు? తల్లి, ఎంతో సహనంతో వారిలో కలిగే మార్పు కోసం ఎదురు చూస్తున్నావు. అయితే తల్లి, మనుషులు వారికి అవసరం అనుకున్నప్పుడు నీ పనిని గుర్తిస్తున్నారు. వారి అవసరం తీరిన తరువాత నిన్ను కొంచెం కూడా గుర్తించటం లేదని నీవు బాధపడుతున్నావు. నీ బాధను, నీ మనస్సును ఎవరు గుర్తించటం లేదని, వారిలో మార్పు కలగాలి అని పదే పదే వారి గురించే తలుచుకుంటూ నా ముందుకు వచ్చి బాధపడుతున్నావు. కానీ తల్లి, నువ్వు నా దృష్టిలో ఎంతో ఉన్నతమైన దానవు. గుర్తుపెట్టుకో తల్లి, వారు నీకు విలువనిచ్చే రోజు దగ్గరకు రాబోతున్నది. వారి కోసం నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులను గడిపావో, ఎన్ని రోజులు బాధతో తిండి నీరు లేకుండా గడిపావు, ఎంతో కన్నీరుతో సహవాసం చేశావు. వారి కోసం ఇప్పటికి కూడా ఎన్నో అవమానాలను భరిస్తున్నావు. కష్టంలో ఉన్నప్పుడు నీ వారి కోసం నిన్ను నీవే మరిచి శ్రమపడ్డావు కదా. వారి సుఖాన్నే నీ సుఖంగా నీవు భావించావు. తల్లి, అటువంటి నీ మనస్సు ఎంతో గొప్పది. అందుకనే ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ నీకు కలిగిన సమస్యలను నాతో చెప్పుకుంటూ బాధను లోపలే దాచుకుంటూ నువ్వు ఒక్కదానివే భరిస్తున్నావు. కానీ తల్లి, నేను నీ తండ్రిని. నీ బాధ ఏమిటో, నీకు కలిగిన కష్టమేమిటో నాకు తెలుసు. నీ హృదయంలోని కన్నీరు నాకు తెలుసు. అలాగే నువ్వు ఎంత విలువైన దానివో, వారి సంతోషం కోసం నువ్వు కోరే ఉన్నతమైన కోరిక ఏమిటో కూడా నాకు తెలుసు. నువ్వు ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో వారు నీ విలువను గుర్తించే రోజు, నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకునే రోజు రాబోతున్నది. తల్లి, నువ్వు ఎంత విలువైన దానివో వారికి నేను తెలియజేసే రోజు రాబోతున్నది. ఆ విషయం నీకు అర్థమయ్యేట్లుగా ఒక చక్కని కథ రూపంలో చెబుతాను, విను తల్లి అని ఈరోజైతే బాబా గారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు. బాబా గారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని, సత్యాన్ని ఆ తండ్రి మనకు చెప్పే కథ ద్వారా, బాబా గారి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం. పూర్వం సుగంధపుర రాజ్యాన్ని శక్తిసేనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆ దేశమంతా కూడా క్షామం వ్యాపించి కరువుతో ప్రజలు తల్లడిల్లిపోతూ ఉన్నారు. క్షామాన్ని పోగొట్టేందుకు రాజు ఏమి చెయ్యాలో ఆ విషయాల గురించి ఆలోచించకుండా తనకు కావాల్సిన వాటిని సమకూర్చుకుని ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తుంటాడు శక్తిసేనుడు. ఆ దేశంలోనే విద్యావేత్త, ధనికుడు అయిన కేశవుడు అనే భూస్వామి ఉంటాడు. కరువు సంభవించక ముందు నుంచి అతను ఎంతోమంది విద్యార్థులను తన ఇంటనే ఉంచుకొని వాళ్లకు ఉచితంగా విద్యను నేర్పిస్తూ వాళ్ళ పోషణను అంతా కూడా కేశవుడే చూస్తుంటాడు. అయితే దేశంలో కరువు సంభవించినప్పటి నుంచి అతను నిల్వ ఉంచిన ధాన్యం అంతటినీ కూడా ఎంతోమంది పేద ప్రజలకు పంచుతాడు. చేతికి నరం లేనట్లుగా కేశవుడు పనిచేసిన విధానానికి అతని దగ్గర ఉన్న ధాన్యం అంతా అయిపోయి అతను కూడా కొద్ది రోజులకు బీద పరిస్థితికి వచ్చేస్తాడు. కేశవుడికి 100 ఎకరాల భూమి ఉండి కూడా వానలు లేక ఒక్క గింజ ధాన్యం కూడా పండని పరిస్థితుల్లో కేశవుడే, నాకు 100 ఎకరాల భూమి ఉండి కూడా ఏమీ పండటం లేదంటే ఏ పూటకు ఆ పూట సంపాదించుకు బతికే నిరుపేదల పరిస్థితి ఏమిటో అని కేశవుడు బాధపడుతుంటాడు.
అయితే కేశవుడికి ఏమీ లేవని, కేశవుడి దగ్గరే కాదు ఆ గ్రామంలో కానీ ఆ దేశంలో కానీ ఏమీ లేవని, రాజు వాళ్ళ స్థితిగతులను ఏవి పట్టించుకోవటం లేదని, ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఆ దేశాన్ని వదిలి పొరుగు దేశాలకు వలస వెళ్ళిపోతుంటారు. కేశవుడు తన భార్య సుశీలతో, నువ్వు కొద్ది రోజులు నీ పుట్టినింటికి వెళ్ళు. నీ తల్లిదండ్రులు నాకంటే కూడా స్థితిమంతులు. వారికి నువ్వు ఒక్కదానివే కుమార్తెవు. కాబట్టి ఈ కరువు పరిస్థితులలో నిన్ను కాదనకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర ఎవరికి దాన ధర్మాలు చెయ్యకపోయేటప్పటికే చాలా ధాన్యం ఉన్నది. అక్కడకు వెళితే నీకు బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని సుశీలను అక్కడికి వెళ్ళమని చెప్తాడు. సుశీల మాత్రం తాను తన పుట్టినింటికి వెళ్ళాలి అంటే కేశవుణ్ణి కూడా తన వెంట రమ్మని పిలుస్తుంది. అందుకు కేశవుడు, చెడి అత్తగారింటికి వెళ్ళకూడదు, ఇప్పుడు నా పరిస్థితి బాగుండలేదు, కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో అక్కడికి రాలేను. కానీ నిన్ను బిడ్డలను ఆకలికి ఉంచి పస్తులతో అలమటించేలాగా నేను చెయ్యలేను. అందుకోసం నువ్వు ఆ గ్రామానికి వెళ్ళమని చెప్తాడు. కేశవుడి మాటలు విన్న అతని భార్య, మీరు కోరినట్లుగా నేను బిడ్డల కోసమైనా అక్కడకు వెళతాను. అయితే మీరే మమ్మల్ని దగ్గర ఉండి జాగ్రత్తగా మా ఇంటి దగ్గర దింపమని కేశవుణ్ణి కోరుతుంది. భార్య కోరిక ప్రకారం కేశవుడు ఆమెను అక్కడ దింపి దేశంలో వానలు పడి పరిస్థితులు బాగుపడేంత వరకు అతను మరెక్కడికైనా వెళ్ళి కాలం గడపాలని నిర్ణయించుకున్న కేశవుడు భార్యా బిడ్డలను తీసుకువెళ్ళి అత్తగారింట వదిలిపెట్టేందుకు వాళ్ళంతా కూడా బయలుదేరి అడవి మీదుగా ప్రయాణం చేసి వెళుతూ ఉంటారు. మధ్యాహ్నం వేళ అయ్యేటప్పటికి కేశవుడి భార్య తనకు ప్రాణం శోషగా ఉన్నదని, తాను కొంతసేపు ఎక్కడైనా కూర్చునేందుకు ఒక ప్రదేశాన్ని చూడమని అడుగుతుంది. ఎందుకంటే అడవిలో చెట్లు ఉన్నప్పటికీ వానలు లేక అంతా ఎండలతో ఉండడంతో చెట్లు ఆకులన్నీ రాలిపోయి మోడులుగా మిగిలిపోయి ఉంటాయి. ఎక్కడ కొంచెం కూడా నీడనేది ఉండదు. కేశవుడికి దూరంలో ఒక చిన్న కుటీరం కనపడుతుంది. భార్యకు ఆ కుటీరాన్ని చూపిస్తూ తను వెళ్ళి ఆ లోపల ఏమి ఉన్నాయో, వాళ్ళు కూర్చునేందుకు ఏదైనా అవకాశం ఉందో లేదో చూస్తానని, అక్కడ ఏ జంతుజాలాలు లేకుండా ఉంటే వాళ్ళు కూర్చుందామని అనుకొని అందుకు భార్యా బిడ్డలను అక్కడ ఉండమని చెప్పి కేశవుడు ఆ కుటీరం లోపలకు వెళతాడు. ఆ కుటీరంలో ఒక మనిషి మంచం మీద పడుకొని ఉంటాడు. చూసేందుకు ఎండిపోయిన ఎముకలతో, పైకి లేచేందుకు కొంత శక్తి కూడా లేక అతని మూలుగు కూడా బయటకు వినపడని పరిస్థితుల్లో ఉంటాడు. అతన్ని చూస్తున్న కేశవుడికి కరువు వల్ల అతను కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నాడని అనుకుంటాడు. అయితే కేశవుడిని చూసిన అతను దగ్గరకు రమ్మనమని చేతితో సైగ చేసి అతడిని కొంచెం తాగేందుకు మంచినీళ్లు ఇవ్వమని అడుగుతాడు. అందుకు కేశవుడు, ఎక్కడ నీరు ఉన్నదో నాకు తెలియదు, చెబితే తీసుకువచ్చి మీకు కొంచెం మంచినీటిని పడతానని చెప్తాడు. అందుకు అతను చూపిస్తున్న కుండలో నీరు ఉన్నదని, ఆ నీటిని తనకు తాగేందుకు ఇవ్వమని అడుగుతాడు. ఆ పెద్ద వ్యక్తి చెప్పిన కుండలో నీరు ఉందో లేదో కేశవుడు దగ్గరకు వెళ్ళి చూసి అందులో నీరు ఉన్నదన్న సంతోషంతో ఆ నీటిని తీసుకువచ్చి అతనికి తాగేందుకు ఇస్తాడు. ఆ నీరు తాగి ప్రాణం తెప్పరిల్లిన వాడిలా అతను లేచి కూర్చొని కేశవుడి వివరాలను తెలుసుకుంటూ అతనితో మాట్లాడుతున్న అతను ఆ క్షణమే అద్భుతం జరిగినట్లు అతని శరీరమంతా కూడా దివ్య శక్తులతో ఒక దివ్య పురుషుడిలాగా మారిపోతాడు. అది చూసిన కేశవుడు ఆశ్చర్యపోతాడు. అతను కూడా కేశవుణ్ణి, నాయనా, నువ్వు ఎవరో సామాన్యుడిలాగా లేవు, నా పాలిట దైవం పంపించిన వరంలాగా ఉన్నావు. ఈ రోజుకి నేను చేసిన పాపం నా నుంచి తొలగిపోయి ఈ అద్భుతమైన శక్తిని పొందాను, దానికి కారణం కూడా నువ్వే అని అతను కేశవుడితో చెప్తాడు. అందుకు కేశవుడు, నాయనా, మీరెవరో నాకు తెలియదు, నేను మీకు నీరు పట్టడం వల్ల మీకు ఈ దివ్య రూపం ఎలా వచ్చిందో కూడా తెలీదు. ఒకవేళ నేను ఇచ్చింది నీరా లేకపోతే అమృతమా? మీరు ఇలా ఎలా మారారో నాకు వివరంగా చెప్పమని అడుగుతాడు. అతను తన పేరు గుణసేనుడని, అతను ఒక మహామునినని, వివాహం చేసుకోకుండా యవ్వన వయసు నుంచే ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి అద్భుతమైన శక్తులను పొందాను. వాటితో దైవాన్ని చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నాకు ఏ రోజు దైవం ఎదురుపడలేదు.
కొన్నాళ్లకు నా జీవితం మీద నాకే విరక్తి కలిగి దైవం నాకు కనిపించటం లేదు అనే అసహనంతో నేను చనిపోవాలని నిర్ణయించుకొని నాలోని తేజస్సుని భూమి మీదకు రప్పించి దానిని అగ్నిగా మార్చి అందులోనే దహనమైపోవాలని నా కాలి వేళ్లతో నేలను రాశాను. దాని వలన అగ్ని పుట్టింది. ఆ అగ్నిదేవుడు నన్ను చూస్తూనే, నాయనా, నేను నిన్ను చూడలేకపోతున్నాను. నాకంటే కూడా ఎక్కువ తేజస్సు ఉంది. తపస్సు వలన నువ్వు పొందిన ఈ తేజస్సుతో నేను నిన్ను దహించలేను. అయితే నీవు నన్ను పుట్టించిన కారణం వలన నాకు ఇప్పుడు విపరీతమైన ఆకలి వేస్తున్నది. ఈ ఆకలిని తీర్చుకునేందుకు నాకు ఏదైనా మార్గం చెప్పమని అగ్నిదేవుడు అడిగాడు. నేను వెనక ముందు ఆలోచించకుండా, అగ్నిదేవుడు కూడా నన్ను దహించేందుకు ఇష్టపడటం లేదు అనే ఆలోచనతోనే నేను అగ్నిదేవుడితో, నువ్వు విదర్భపుర రాజ్యానికి వెళ్ళు, నీకు కావాల్సినట్లుగా నీ ఆకలి తీర్చుకోమని అగ్నికి చెప్పాను. ఆ సంవత్సరం వేసిన పంటలు అన్నీ కూడా ఎండలు ఎక్కువగా ఉండి మాడిపోసాగాయి. పంటలను అయిపోయిన తరువాత అగ్ని అడవుల మీద అన్నిటి మీద తన ప్రభావాన్ని చూపించాడు. దానివలన భూతాపం పెరిగి చివరకు కాలవలు, నదులు, సముద్రాలు అన్నీ కూడా భూతాపంతో ఎండిపోసాగాయి. ఆ విధంగా విదర్భపుర ప్రజలంతా కూడా ఆకలికి అలమటించి క్షామంతో బాధపడసాగారు. అయితే ఇదంతా కూడా నాకు తెలియకుండానే నా వలనే జరగడంతో నాలో అంతకుముందు అగ్ని చూసినప్పుడు ఉన్నటువంటి గొప్ప తేజస్సు ఏమాత్రము నాలో లేకపోగా నేను రోజు రోజుకి క్షీణించిపోయి ఈ విధంగా మంచాన పట్టాను. ఒకరోజు అగ్నిదేవుణ్ణి పిలిచి నాకు ఈ పరిస్థితి నుంచి విముక్తి కలిగించమని, అంతకుముందు ఉన్నటువంటి గొప్ప తేజస్సు నాలో లేదు కాబట్టి నన్ను దహించమని అగ్నిదేవుణ్ణి కోరాను. అయితే అగ్నిదేవుడు, అంతకుముందు నీలో గొప్ప తేజస్సు ఉంది, దాని కారణంగా నేను నిన్ను దహించలేకపోయాను. అయితే ఇప్పుడు నీలో అంత తేజస్సు లేకపోయినా ఈ ప్రజలందరి కష్టాలకు నువ్వే కారకుడివి. అందువలన నేను నిన్ను భుజిస్తే నీ నుంచి ఆ పాపకర్మలు నాకు అంటుతాయి. కాబట్టి ఈ పని నేను చెయ్యలేనని అగ్నిహోత్రుడు కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి నేను ఈ మంచం మీద నుంచి కదలలేకపోతున్నాను. అయితే నువ్వు ఎంతోమంది ప్రజలు కరువు కాటకాల్లో ఉన్నప్పుడు నీ గురించి కూడా ఆలోచించకుండా ఎంతోమందికి సహాయం చేశావు. ఆ పుణ్యమే ఈరోజు నాకు అమృతంగా పనిచేసింది. కాబట్టి నేను ఈ దివ్య రూపాన్ని పొందానని, అటువంటి నీతో నేను కలిసి తపస్సు చేస్తే నేను అనుకున్న ఉత్తమ లోకాలను, దైవాన్ని చూడగలుగుతానని కేశవుణ్ణి కూడా తనతో పాటు వచ్చి తపస్సు చెయ్యమని గుణసేనుడు అడుగుతాడు. గుణసేనుడి మాటలు విన్న కేశవుడు, ఈ అరణ్యంలో కూర్చొని తపస్సు చేసి అగ్నిని పుట్టించి నువ్వు చేయగలిగినది ఏమీ లేదు. కానీ అందరి మధ్యలో ఉండి నేను వాళ్లకు సహాయం చేస్తూ మానవాళికి ఉపయోగపడ్డ నాలాంటి వాడి వలనే నీకు మంచి ఫలితం దక్కింది అంటే మనం నలుగురికి చేసే మేలు కంటే గొప్ప ఫలితం ఏమీ లేదని, మనం నిజంగానే ఉత్తమ లోకాలను పొందాలన్నా, దైవాన్ని చూడాలన్నా మనతో ఉండే నలుగురికి మనం సహాయం చెయ్యాలని కేశవుడు చెప్పిన మాటలు విన్న గుణసేనుడు, నువ్వు చెప్పిన మాట నిజమే, అరణ్యంలో ఉండి నేను దానిని సాధించలేకపోయాను. నువ్వు చెప్పినట్లుగా నలుగురికి నువ్వు సహాయపడు, దానికోసం నా తపస్సు శక్తిని కూడా ధారపోస్తాను. నీకు ఏదైనా కావాలంటే కోరుకోమని కేశవుణ్ణి అడుగుతాడు. అందుకు కేశవుడు, నీ తపోశక్తి వలనే ఆ ప్రజలకు అంత నష్టం కలిగింది. కాబట్టి ఆ తపోశక్తిని ఉపయోగించి వాళ్లకు ఆకలి తీర్చే మార్గం ఏదైనా ఉంటే దానిని అనుగ్రహించమని కేశవుడు కోరతాడు. కేశవుడు కోరినట్లుగా గుణసేనుడు తన తపోశక్తితో ఒక అక్షయ పాత్రను సృష్టించి దాన్ని కేశవుడికి ఇచ్చి, నువ్వు దీనిని మంచి వాళ్లకు ఉపయోగించు, స్వార్థపరులకు, సోమరులకు మాత్రం దీనిని ఉపయోగించకు. అలా చెయ్యటం వలన ఈ అక్షయ పాత్ర తన శక్తిని కోల్పోతుందని, అప్పుడు నువ్వు అనుకుంటున్నట్లు సమస్యల్లో ఉన్నవారికి నువ్వు సహాయపడలేవని కేశవుడికి గుణసేనుడు చెప్తాడు. ఆ ముని మాటలు విన్న కేశవుడు, అలా ఎందుకు అని అడిగినప్పుడు, నువ్వు చేసే పని ఉపకారమే, కానీ సోమరిపోతులకు ఇంకా సోమరితనం పెరుగుతుంది.
ఉచితంగా ఆహారం లభిస్తుందంటే ధనికులు ఉన్నధనాన్ని దాచుకొని వారి సొమ్మును ఖర్చు చేయకుండా నీ దగ్గరకు వచ్చి ఆహారాన్ని తింటారు. దానివలన నువ్వు చేసే మేలు కంటే ప్రజలలో సోమరితనాన్ని కాపీనాన్ని పెంచిన వాడివి అవుతావు. అందుకనే ఇది అటువంటి వారికి ఉపయోగపడకపోగా నీకు కూడా ఉపయోగపడకుండా పోతుందని చెప్తాడు. ఆ మాటలు విన్న కేశవుడు, నువ్వు చెప్పినట్లు నాకు చెయ్యడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే శత్రువుకైనా సహాయం చెయ్యాలని, ఆహారం దగ్గర వలపక్షం చూపకూడదని పెద్దలు చెప్తారు. అక్కడికి వచ్చిన వారు నన్ను అడిగే ప్రశ్నలకు నేను ఏమాత్రం సమాధానం చెప్పగలను, ఎలా వాళ్లకు సహాయం చెయ్యకుండా ఉండగలనని అడుగుతాడు. ఆ మాటలు విన్న గుణసేనుడు, కేశవుడు అడిగిన మాట నిజమే కదా అని అతను తన చేతిలోని అక్షయ పాత్రను కళ్ళు మూసుకొని పట్టుకొని కళ్ళు తెరిచి కేశవుడి చేతిలో పెడుతూ, ఈ రోజు నుంచి ఈ అక్షయ పాత్ర ఎవరి చేతుల్లోకి వెళ్ళినా అది పనిచెయ్యదు. నీ చేతుల్లో ఉన్నప్పుడు మాత్రమే, నీ ఇంట ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మరొక విషయం, ఇది ఎవరైనా సోమరిపోతులు ధనికులు వచ్చినప్పుడు వారి ఎదుట ఈ అక్షయ పాత్ర పనిచెయ్యదు. మిగిలిన వారికి అందరికీ కూడా ఈ అక్షయ పాత్ర పనిచేస్తుంది అని కేశవుడి చేతికి ఆ అక్షయ పాత్రను ఇస్తాడు. కేశవుడు ఆ అక్షయ పాత్రను తీసుకొని అడుగు బయట పెట్టిన మరుక్షణమే అతను, ఆహా, ఏమి నాకు ఈ భాగ్యము! దేవదేవ, ఎప్పుడు నుంచో నిన్ను చూడాలనుకుంటున్న ఈ కోరిక ఇప్పుడు నెరవేరినదా అని ఆ శబ్దము లోపల నుంచి వస్తుంది. అది వింటూనే కేశవుడు అతనికి దేవుడు కనపడ్డాడా, ఎలా ఉంటాడో చూడాలనుకొని లోపలకు వస్తాడు. అయితే కేశవుడికి మాత్రం లోపల ఎవరూ కనపడరు. తనకు అక్షయ పాత్ర ఇచ్చిన గుణసేనుడు కూడా కనపడ్డడు. అది చూస్తున్న కేశవుడు తనకు తానే, అతను దైవంలో కలిసిపోయాడా, అతనికి మోక్షం లభించిందా అని అనిపిస్తుంది. అప్పుడు కేశవుడికి అతను చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. నీ నోటి వెంట ఎప్పుడు విలువైన మాటలు, ఉపయోగకరమైన మాటలే వస్తాయని కేశవుడికి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అతను నిజంగానే దేవుడు తనకు కనపడ్డాడని, ప్రజలకు ఉపయోగకరమైన పని చెయ్యబట్టే అతను శరీరంతో సహా దైవం దగ్గరకు వెళ్ళిపోయాడని కేశవుడికి అర్థమయ్యి అతను తన భార్యాబిడ్డల దగ్గరకు వచ్చి జరిగినది చెప్తాడు. అప్పటికే వాళ్ళు ఎంతో ఆకలితో ఉండడంతో ఆ అడవిలోని ఎండు ఆకులన్నిటినీ పోగు చేసి ఒక ఇస్తరిగా కుట్టుకొని వాళ్ళు ఆ పాత్రను దాని మీద బోర్లిస్తారు. ఆ క్షణమే వాళ్లకు కావాల్సిన భోజనం ఆ పాత్ర నుంచి వస్తుంది. వాళ్ళు తిని ఆ పాత్రను తమతో పాటు తమ గ్రామానికి తీసుకువెళతారు. ఆ రోజు నుంచి కేశవుడు ఆ గ్రామంలో ఉండే ఎంతోమంది ప్రజలకు భోజనం పెడుతుంటాడు. అది తెలిసి పొరుగు గ్రామాల నుంచి, ఎంతో దూరం నుంచి కూడా చాలామంది ఆ గ్రామాలకు వచ్చి భోజనం చేసి వెళుతుంటారు. అయితే ఆ ముని చెప్పినట్లుగా ఎవరైనా సోమరులు కానీ ధనికులు కానీ వస్తే వాళ్ళ ముందు ఆ అక్షయ పాత్ర ఏమాత్రము పనిచేసేది కాదు. కొన్నాళ్లకు ఆ నోట ఈ నోట కేశవుడి కీర్తి రాజ్యమంతా కూడా విస్తరిస్తుంది. ఆ విషయాలు శక్తిసేనుడి దాకా చేరతాయి. శక్తిసేనుడు ఒక సాధారణ మనిషి ఇంత గొప్ప పనిని ఎలా చేయగలుగుతున్నాడు? మహారాజును అయ్యుండి కూడా ఈ దేశంలో ఎంతో కరువు ఉండి దాన్ని నేను ఏమీ కూడా నిర్మూలించలేకపోయాను. అటువంటిది ఒక సామాన్య మానవుడు ఎలా చేయగలుగుతున్నాడని అతడిని కలుసుకొని అతని పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకున్న మహారాజు మారువేషంలో ఆ గ్రామానికి చేరుకొని కేశవుడి ఇంటికి వెళతాడు. అప్పటికే కేశవుడు ఎంతోమంది పేద ప్రజలకు ఆహారాన్ని పెడుతుంటాడు. అది చూసిన శక్తిసేనుడు నిజంగానే కేశవుడు ఇంతమందికి ఎలా పెడుతున్నాడో, ప్రతినిత్యము ఇలా ఎలా చేస్తున్నాడో తెలుసుకోవాలనుకుని అక్కడకు వెళ్ళి దూరం నుంచి జరుగుతున్నదంతా చూస్తుంటాడు. అక్కడికి ఒక ధనికుడు వచ్చి ఆహారం కోసం కూర్చుంటాడు. అయితే కేశవుడు అతని ముందు పెట్టిన ఇస్తరిలో ఒక్క మెతుకు కూడా ఉండదు. అతను తెచ్చేటప్పుడు అన్ని పదార్థాలు ఉండి అతని ముందుకు వచ్చిన తర్వాత ఏ పదార్థము లేకపోవటమేమిటో అక్కడ ఉండే వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆ ధనికుడు తనకు ఆహారం ఎందుకు ఇవ్వలేదని కేశవుణ్ణి అడిగినప్పుడు, నువ్వు ఒక గొప్ప ధనికుడివి, నీ దగ్గర ఉన్న ధనాన్ని ప్రజలకు ఉపయోగించకపోగా నువ్వు ఆ ధనాన్ని దాచుకొని మరి ఇక్కడకు ఆహారం కోసం వచ్చావు. అందుకనే నేను పెట్టే భోజనం నీ వరకు చేరలేదని చెప్తాడు. ఆ మాటలు వింటున్న శక్తిసేనుడు ఆశ్చర్యంగా కేశవుడి దగ్గరకు వచ్చి తాను ఎవరో, ఎందుకు వచ్చాడో ఆ వివరాలను కేశవుడికి చెప్పి, నువ్వు ఈ పని ఎలా చేయగలుగుతున్నావని చెప్తాడు.
కేశవుడు అక్షయ పాత్ర వల్ల తను చేసే పనిని చెప్తాడు. అది వింటున్న శక్తిసేనుడికి ఎంతో కోపం కలుగుతుంది. నువ్వు ఒక్కడే గొప్పవాడివి, పుణ్యాత్ముడివి అని అనిపించుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నావు కదా అని అడిగినప్పుడు, ఈ అక్షయ పాత్ర లేకముందు కూడా నేను ఎంతోమందికి సహాయం చేశాను. ఆ రోజున నేను గొప్పవాడిని, పుణ్యాత్ముడిని అని ఎవరి చేత అనిపించుకోలేదు. నేను గొప్పవాడిని, పుణ్యాత్ముడిని అని అన్నది ఆ మహాముని ఒక్కడే. అతనే తన సపోశక్తితో ఈ అక్షయ పాత్రను నాకు ఇచ్చాడు. అది కూడా ప్రజల కష్టసుఖాలను తీర్చేందుకే కావాలని నేను కోరుకున్నాను. ఒకవేళ నా కోసం నేను కోరుకొని నేను గొప్పవాడిని అవ్వాలనుకుంటే ఈ అక్షయ పాత్రను అడిగేవాడిని కాదు. మీకులాగానే నా 100 ఎకరాల పంట భూమి నుంచి వచ్చిన ధాన్యాన్ని దాచుకొని నేను మాత్రమే తినేవాడిని అని అతను చెప్పిన ఆ మాటలలోని నిస్వార్థాన్ని గ్రహించిన మహారాజు తను చేసిన తప్పుకు సిగ్గుపడుతూ, అలా అయితే ఈ ప్రజల కష్టాలు తీరాలన్నా అగ్నిహోత్రుడు సంతోషించి ఈ భూమి చల్లబడేలా నేను ఏమి చెయ్యాలో నాకు ఉపదేశించమని కేశవుడిని అడుగుతాడు. రాజు మాటలు విన్న కేశవుడు ముని అతనికి ఇచ్చిన వరంతో ప్రజలకు ఉపయోగపడేలా రాజుకు ఒక గొప్ప మాటను చెప్తాడు. మీరు ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి పనిని చెయ్యాలని కోరుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా ఉంది అంటే వర్షం పడినప్పుడు నీరు నిల్వ చేసుకునేలాగా బావులను, కాలవలను తవ్వించండి. నదులలో పడిన ఆ నీరంతా సముద్రంలో కలిసిపోకుండా కాలవల వెంట పంట పొలాలకు వచ్చి ప్రజలు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. దానివలన భూమి కూడా చల్లపడుతుందని అతనితో చెప్తాడు. ఆ మాటలు విన్న మహారాజు, నాకు ఇంకొక సందేహం ఉంది, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పు. వానలు ఈ సంవత్సరం పడతాయా? ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి ప్రజలు కరువుతో ఉన్నారు. నేను ఈ విషయాలు ఏవి పట్టించుకోకపోవటం రాజుగా నేను చేసిన తప్పే. అయితే ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పమని అడుగుతాడు. ఆ మాటలు విన్న కేశవుడు, ఈ సంవత్సరంతో అగ్నిహోత్రుడు ఈ భూమి మీదకు వచ్చిన పని పూర్తవుతుంది. భూమి చల్లారేందుకు భూమి నుంచి దూరమైన నీరంతా కూడా వాన రూపంలో తిరిగి భూమి మీదకే చేరనుంది. అందువలన నువ్వు ఈ పనులను త్వరగా చేయించమని చెప్తాడు. కేశవుడు చెప్పించినట్లుగానే మహారాజు రాజ్యంలో కొంతమంది ప్రజలను కూలీ పనులకు పెట్టి ఎన్నో చోట్ల చెరువులను, కాలవలను తవ్వించి బావులను కూడా కట్టిస్తాడు. దానివలన ఆ సంవత్సరం వానలు బాగా పడి పంటలు కూడా బాగా పండుతాయి. ఇది అంతా చూస్తున్న మహారాజు కేశవుడు నిజంగానే ఎంతో విలువైనవాడని, అతని విలువ సామాన్య ప్రజలు కానీ మహారాజు కానీ గుర్తించలేకపోయినా దైవం గుర్తించిందని, అందువలనే అతని నోట పలికే ప్రతి మాట నిజమవుతున్నదని, అతను అక్షయ పాత్ర కంటే విలువైనవాడు, అందుకనే ప్రజల కష్టాలు తీర్చేలాగా ఆ దైవం అతనికి తోడుగా ఉండి అతని రూపంలో తన దేశ ప్రజలందరికీ సహాయపడిందని శక్తిసేనుడికి అర్థమవుతుంది. తల్లి, ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా. నువ్వు కోరుకుంటున్న ఆ వ్యక్తులకు నీ విలువ ఏమిటో తెలిసే రోజు రాబోతున్నది. ఆ విషయం వారికి అర్థమయ్యేట్లుగా నేను వారికి తెలియజేస్తాను. నువ్వు వారి మేలు కోరి చేసే ప్రతి పని నీకు గౌరవాన్నే పెంచుతుంది. తల్లి, త్వరలో ఆ వ్యక్తుల నుంచి నువ్వు ఆశించిన ప్రేమను, విలువను, గౌరవాన్ని పొందుతావు అని మన సాయి సమర్థులు ఈరోజు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ వాక్కులను విన్నారు కదా. బాబా గారు మనకు చెప్పిన ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।